హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం ఛాంపియన్స్ మూవీ కథ గురించి చెప్పుకుందాం. ఆల్రెడీ నా ప్రీవియస్ స్క్రిప్ట్లో ఛాంపియన్స్ మూవీ కథ గురించి చెప్పాను. ఈ సినిమాలో మొత్తం కథ గురించి చెప్తాము. ఇది మన టాలీవుడ్ సినిమాకి మంచి కొత్త రోషన్ ఒకటి దొరికాడు. శ్రీకాంత్ అంటే తన వాళ్ళ ఫాదర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన కాదు, తన హార్డ్ వర్క్ మొత్తం సినిమాలో ఎఫర్ట్స్ పెట్టి చేశాడు. దానికి థర్డ్ సినిమా యాజ్ అ హీరోగా. నేను మళ్ళా కామెంట్ పెళ్లి సందడి తర్వాత ఇది ఛాంపియన్స్. హీరో గోల్ ఏంటి, ఫుట్బాల్ ప్లేయర్ అయ్యి పెద్ద సెటిల్డ్ అవ్వాలని హీరో కోరిక. తనకు ఏంటంటే ఫస్ట్ వీళ్ళ ఫాదర్ బ్రిటిష్ మీద కలిసి వాళ్ళ పేరు చెప్తే యాక్సెప్ట్ చేయడు. అయితే దొంగతనంగా వెన్నెల కృష్ణతో అగ్రిమెంట్ చేయించుకొని దొంగతనంగా నేను స్మగ్లింగ్ వాడు మర్చిపోయి వేరే ఊరికి వెళ్ళి అక్కడి నుంచి సాఫడి ఇంకో ఊరికి వెళ్తాడు. మన రసక్కాళ్ళు ఉంటారు కదా, రసక్కాళ్ళు వాళ్ళు పాకిస్తాన్. అయితే వీళ్ళకి వార్ జరుగుతుంది. వీడు ఏంటంటే ఒక పోలీస్తో ఫుట్బాల్ గేమ్లో ఒక పోలీస్తో గొడవ పెట్టుకుంటాడు. ఆ పోలీసే మళ్ళీ అదే ఊరికి వస్తాడు. వీడి పర్సనల్ రివెంజ్ కింద తీసుకుంటాడు. హీరోయిన్ ఎంట్రీ ఆల్మోస్ట్ 40 minutes తర్వాత హీరోయిన్ ఎంట్రీ వస్తుంది. గిర్ర సాంగ్, పెళ్లి చేసుకో సాంగ్స్ బాగున్నాయి. ఫ్లాట్ అంటే ఒక ఎమోషన్ని క్యారీ చేయడం చాలా కష్టం. సినిమా మొత్తం మీద రాజమౌళి చెప్పారు మనకి. ఎమోషన్ని బిల్డ్ చేయడంలో ఎక్కడో ట్రాక్ తప్పింది. ఊళ్ళో వార్ సీన్స్ చాలా బాగా డిజైన్ చేశాడు డైరెక్టర్. క్లైమాక్స్ రోషన్ కూడా చచ్చిపోతాడు. ఆ పోలీస్ ఆఫీసర్ని రోషన్ చంపేసి వాడు చచ్చిపోతాడు. ఊరి కోసం యుద్ధం చేసి రియల్ ఛాంపియన్స్ అవుతాడు. అప్పుడు మన అటుపక్కకు తెలిసి వాళ్ళు పంపిస్తారు, ఇండియన్ ఆర్మీని పంపించి రజాకాళ్ళు ఆపేసి అరెస్ట్ చేయండి అని. అప్పుడు మన హైదరాబాద్కి స్వాతంత్రం వచ్చి హైదరాబాద్లో కలుస్తుంది. ఛాంపియన్ ఒక ఫుట్బాల్ ప్లేయర్ అయి టాప్ 1 లెవెల్కి వెళ్ళొస్తున్నాడు. దారి తప్పి ఇలా, ఎందుకంటే ఇంటర్వెల్ బ్లాక్ ఈజ్ అమేజింగ్ సీన్. వెళ్ళిపోతే యూటర్న్ వస్తాడు. వాడు తెచ్చిన గన్లు ఆ ఊళ్ళో వాళ్ళకి వెళ్ళిపోతాయి. వాడు తెచ్చిన గన్లు వాళ్ళ నాన్న ఏమో వచ్చి వీడు మమ్ముట్టి కొడుకు సుల్తాన్ వాళ్ళు అప్పుడు సెకండ్ వరల్డ్ వార్లో పంపిస్తే బ్రిటిషర్స్తో చేయగలుగుతాడు. అందుకు ఇది తెలిసి వాళ్ళు ఒప్పుకోరు. కానీ 20 daysలో వెళ్ళగలగా నువ్వు రిపీట్ చేస్తే యూ ఆర్ ద ఫుట్బాల్ ప్లేయర్ అంటే వాళ్ళ నాన్న చెప్పిన వారు గుర్తొచ్చి వీడు ఆ ఊరు ప్రజల కోసం ఫైట్ చేస్తారు. అక్కడ చాలామంది రజాకాల్ని వాళ్ళే చంపేస్తారు. పోలీస్ ఆఫీసర్ని చంపేసి వీడు చచ్చిపోతాడు. ఊళ్ళో సగం మంది చచ్చిపోతారు. ఇన్నోసెంట్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ సేఫ్ అవుట్. ఒక మంచి సినిమా వచ్చింది. బట్ యాక్షన్ సీక్వెన్స్ బిల్డింగ్స్ చాలా బాగుంది, కానీ తను హ్యాండిల్ చేసే విధానంలో డైరెక్టర్ అక్కడ ఫెయిల్ అవుతాడు. లవ్ స్టోరీ కూడా పెద్దగా ఏం లేదు. లవ్ స్టోరీ అంటే దేశం మీద లవ్, రియల్గా జరిగిన ఒక స్టోరీ బేస్ లైన్ ఇది. ఆల్రెడీ మీకు చెప్పాను, నా ప్రీవియస్ కాల్లో దీని గురించి చెప్పేశాను, రియల్గా జరిగింది ఈ కథ అని. క్లైమాక్స్ రోషన్ చచ్చిపోతే ఆ పోలీస్ ఆఫీసర్ రజాకాళ్ళ మెయిన్ చెప్పుకుంటే సుప్రీం వచ్చి వాళ్ళందరిని అరెస్ట్ చేస్తాడు. హీరోయిన్ బ్రతుకున్నంత కాలం హీరో బొమ్మలు వేసి నాటకంగా చూపిస్తుంది. ఇది సినిమా కథ. ఫ్లోవర్స్ సినిమా చాలా బాగుంది. గిరగిర గింగిర అనివే పెళ్లి చేసుకో సాంగ్ చాలా బాగుంది. విజయం పరంగా మెక్కివేజారు. ఆ 2 songsకి ప్రాణం పెట్టాడు. ఫోటోగ్రఫీ కూడా అదిరిపోయింది. డైరెక్టర్ చాలా బాగా తీశాడు. స్వప్నకి, ఆనంద్ వాళ్ళకి, కంటైనర్స్ ప్రజెంట్స్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇటువంటి సినిమా వచ్చినందుకు. ఆల్రెడీ నా ప్రీవియస్ కథలో ఈ సినిమా గురించి చెప్పాను 4 days బ్యాకే. మీకు మొత్తం కథ ఫుల్ ప్లెడ్జెడ్గా మీకు చెప్పా. చూడండి. యూ పీపుల్ ఆల్ ఎంజాయ్ ఇన్ డిఫరెంట్ హోల్డ్. రోషన్ ఈజ్ పెద్ద హీరో అవుతాడు. హీరోయిన్ కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్రెజెన్స్, నో వల్గారిటీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే హీరోయిన్స్ వల్గారిటీగా అవే ఉండవు కళ్ళు. అది చాలా బాగుంది. మీరు వెళ్ళి సినిమా చూడండి, ఎంజాయ్ డెఫినెట్లీ. బట్ ఎమోషన్ అనేది ఎక్కువసేపు హోల్డింగ్ చేయాలని ఫెయిల్ అవుతాడు డైరెక్టర్. యాక్షన్ సీక్వెన్సెస్ సూపర్గా ఉన్నాయి. క్లైమాక్స్ ఒక 20 minutes యాక్షన్ సీక్వెన్సెస్, ఇంటర్వల్ బ్లాక్ వచ్చి యాక్షన్ సీక్వెన్స్ కళ్ళకు కట్టుబడేసి ఉంటాయి. అంత అద్భుతంగా డిజైన్ చేశాడు. చాలా బాగుంది. వెళ్ళి సినిమా చూడండి. వెన్నెల కిషోర్ కానీ ఆవిడ పేరు గుర్తురాలంటే తెలంగాణ సగం కాదు, వేరే ఆవిడ ఉంటుంది. బ్రహ్మానంద సినిమాలో కోవెసల్లా ఇప్పుడు గుర్తొచ్చింది. కోవెసల్లా చాలా బాగుంది సినిమా. సినిమా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా అయితే బాగుంది, నచ్చింది.